101 రూపాయి కాడ నుంచి అన్నదానానికి సహకరిస్తూ ఉండొచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే అన్నదానానికి సహకరించండి. ఇక్కడ మనం ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు, తెలియపరచటం మా బాధ్యత కాబట్టి తెలియపరుస్తున్నాము. మేము ఇక్కడ అన్నదానం విషయం తెలియపరిస్తే మీరు ఇష్టమైన వాళ్ళు మాత్రమే మీకు తోచినంత ఇచ్చుకోవాలి, కానీ ఇక్కడ ఇంత ఇవ్వండి అని అడగరు. ఇక్కడ తెలియపరిచే బాధ్యత ఉన్నది కాబట్టి తెలియపరుస్తున్నాం. ఇది కూడా ఎందుకంటే రకరకాల కామెంట్స్ వస్తుంటాయి కాబట్టి దానికి ఆన్సర్స్ మేమే ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాం. తెలుగు వాళ్ళు ఇబ్బంది పడకుండా భోజనం ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో 17 సంవత్సరాల క్రితం ఈ సత్రాన్ని స్టార్ట్ అన్నాం. షిరిడీలో ఎవరు ఎక్కడ రూములు తీసుకున్నా సొంతింటికి వచ్చినట్టుగా మన అన్నదాన సత్రానికి రమ్మని కొన్ని రోజులుగా లాక్డౌన్ ముందు మనం రోజుకి 400 మందికి భోజనాలు పెట్టే మనము ఇప్పుడు ప్రస్తుతానికి అన్సేదంలోనే 3000 మంది దాకా మనం భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. తెలుగు వాళ్ళు భోజనానికి ఇబ్బంది పడకూడదు అన్నదే మన ముఖ్య ఉద్దేశము. అవకాశం ఉన్నవాళ్ళు అన్నదానానికి సహకరించుకోవచ్చు. మీరిచ్చే ప్రతి రూపాయి కూడా మనలాగా వచ్చే తెలుగు వాళ్ళకి ఇక్కడ అన్నదానానికి సపోర్టుగా ఉంటుంది. 251 రూపాయి అయితే మీ పేరు మీద రేపు స్వీట్ తయారు చేసి పెడతాము. 516 రూపాయలు అయితే రేపు అన్నదానము, మరలా వచ్చే 2 గురువారాల పాటు అన్నదానం చేసి అన్నదానం చేసిన ఫొటోస్ వీడియోస్ మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాము. 2511 రూపాయలు కట్టిన వారి పేరు మీద 15 సంవత్సరాల పాటు మన ఇంట్లో ఇష్టమైన రోజు, పుట్టినరోజైనా పెళ్లి రోజైనా పెద్దల జ్ఞాపకార్థమైన 15 సంవత్సరాల పాటు అన్నదానం ఏర్పాటు జరుగుతూ ఉంటుంది. 2511 రూపాయలు కట్టుకుంటే 5616 అయితే సంవత్సరంలో 3 రోజుల పాటు శాశ్వతముగా అన్నదానం చేస్తాము. 10,116 రూపాయలు అయితే సంవత్సరంలో 5 రోజులు అన్నదానం చేసి 1 రోజు రూమ్ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేస్తాము. 25,116 రూపాయలు కట్టిన వారి పేరు మీద 12 × 15 సైజు ఫోటో ఒకటి మన అన్నదాన సత్రంలో ఏర్పాటు చేసి 8 రోజుల పాటు అన్నదానం చేసి మన ఇంట్లో ఇష్టమైన రోజులు 5 రోజుల పాటు రూమ్ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేస్తాం. అవకాశం ఉన్న వాళ్ళు అన్నదానానికి సహకరిస్తూ ఉండండి. అన్నదాన నిమిత్తం ఏ పదార్థాన్ని ఏదైనా మన సత్రానికి పంపించుకోవచ్చు. నిన్న ఒకళ్ళు 10 కిలోలు పచ్చడి మోసుకుని వచ్చారు. ఇప్పుడే ఇంకొక ఆవిడ 10 కిలోలు పచ్చడి మోసుకుని వచ్చారు. ఎవరి బ్యాగులు వాళ్ళు మోలే టైంలో కొంతమంది రైస్ తెస్తున్నారు, పచ్చళ్ళు తెస్తున్నారు, ఆడవాళ్ళు కారం తెస్తున్నారు. ఇది మనదే అనే ఉద్దేశంతో 1000 మందికి ఇక్కడ జరిగే అన్నదానంలో ఒక నంద్యాల గ్రామస్తులే సంవత్సరానికి 1 లారీ బియ్యం ఇస్తూ మన సత్రానికి ఎంతో సపోర్టుగా ఉన్నారు. సత్యనారాయణ గారు, బాలవీరయ్య గారు, చిన్న గోపర్ల, పెద్ద గోపర్ల గ్రామస్తులు అందరూ కలిపి సంవత్సరానికి 1 లారీ బియ్యం పంపిస్తున్నారు. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం నుంచి ఊటుకూరు వాస్తవ్యులు అమరావతి దగ్గర ఊటుకూరు వాస్తవ్యులు 25 క్వింటాల బియ్యం పంపించారు. పొన్నూరు దగ్గర కట్టెంపుడు అనే చిన్న విలేజ్ నుంచి పోయిన సంవత్సరం 25 క్వింటాల బియ్యం ఫోన్ చేసి పంపించారు. అలానే చిన్న చిన్న గ్రామస్తులందరూ చిన్న మనసు పెడితే ఇటువంటి వ్యవస్థలు చాలా చక్కగా 1000 మందికి అన్నదానానికి సపోర్టుగా ఉంటాయని తెలియపరుస్తున్నాము. అవకాశం ఉన్న వాళ్ళు అన్నదానానికి సహకరించండి. ఈరోజు స్పెషల్